నల్గొండలో గణేశుడి శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు కోమటిరెడ్డి. అయితే ఇది రాజకీయ వేదిక కాదంటూ, అలా మాట్లాడొద్దంటూ బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది, తోపులాట జరిగింది. రెండు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. నల్గొండలో గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. దీనిపైనే బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు కోమటిరెడ్డి, కానీ ఇది రాజకీయ వేదిక కాదంటూ బీజేపీ అబ్జెక్షన్ తెలిపింది. వీళ్ళంతా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. నల్గొండ నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ గణేష్ శోభాయాత్ర జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వచ్చారు. అక్కడికి కోమటిరెడ్డి మాట్లాడారు. అయితే ఆ స్పీచ్ పైనే బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు కోమటిరెడ్డి. అయితే ఈ మాటలు ఇక్కడ మాట్లాడొద్దంటూ, ఇది రాజకీయ వేదిక కాదంటూ బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వారికి బీజేపీ వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది, ఘర్షణ కూడా జరిగింది. ఇక అక్కడే ఉన్నారు పోలీసులు. ఇరు వర్గాల్ని చెదరగొట్టారు పోలీసులు. గోసేవా ప్రముఖ్ శ్రీ వెంకట నివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వీళ్ళంతా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. నల్గొండ నుంచి చూస్తున్నా మనం ఈ వీడియో. గణేశుడి శోభయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్రతినిధి రేవన్ ఉన్నారు ఫోన్ లైన్లో. సో మాట్లాడదాం. రేవన్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రశాంతంగానే ఉందా? కోమటిరెడ్డి ఏం మాట్లాడారు? బీజేపీ అబ్జెక్షన్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ఈ రోజు నల్గొండలో మొదటి విగ్రహం ఏదైతుందో 1వ నెంబర్ విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పీస్ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ నల్గొండ పట్టణానికి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. దీనికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించిన వేదికపై రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగింది, కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు, అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే వర్షిత్ రెడ్డిని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్లారు. దీంతో ప్రస్తుతం అయితే ఈ ఉద్రిక్తత అయితే సడలిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి నిమజ్జన యాత్ర కొనసాగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ రేవన్, అది కోమటిరెడ్డి అక్కడ గణేష్ శోభాయాత్రలో మాట్లాడారు. అయితే ఆ స్పీచ్కు నిరసనగానే బీజేపీ అభ్యక్షణ తెలిపింది. ఇటు ఇక దీనికి సంబంధించి కోమటిరెడ్డి స్పందించారు. బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఘాట్ రోడ్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి. ఆ మంత్రి వ్యాఖ్యలకే బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మంగారి మఠం అంటే ఇక్కడ ఉండే హిందువులు కానీ పెద్ద మనుషులు అందరూ కూడా అది పైకి ఎక్కలేకపోతున్నారు. నేనే కొన్నిసార్లు ఎక్కినా కానీ నాకే ఇబ్బంది అనిపించింది. ఈ 2 ఘాట్ రోడ్లకు దాదాపు 150 కోట్లు, అది 200 కోట్ల వరకు పెరుగుతుంది. ఇవాళ పని కూడా దాదాపు 30% పని కూడా అయిపోయింది. దీనికి సహకరించిన మీ అందరికీ, హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, దేవునికి అందరికీ దర్శనానికి మనం వసతులు కల్పించడమే మన లక్ష్యం. చర్చి కట్టించిన లాక్డౌన్ సెంటర్లో కూడా మీరు చూసిన పాత చర్చి కూలిపోతే ఇంకా బ్యాక్ సైడ్ చర్చి కూడా నా సొంతంగానే కట్టించాను. నేను అందుకనే ఇక్కడ అభివృద్ధితో పాటు అన్ని మతాలని విశ్వాసంలోకి తీసుకొని పనిచేస్తున్న వారిని మీరు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి తప్ప ప్రతిదీ కూడా మనం ఆలస్యం చేయకుండా మన ప్రాంతాన్ని, మన నల్గొండని అభివృద్ధి చేసుకోవాలి.